హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఒక కాలేజీలోని చిన్న క్లాస్ రూమ్లో జరిగిన 3-4 సెకండ్ల సంఘటన ఇద్దరు యువ జీవితాలను శాశ్వతంగా సమాధి చేసింది. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు. ప్రేమ పేరుతో యువతలో పేరుకుపోయిన అబ్సెషన్, రిజెక్షన్ని సహించలేకపోవడం, నో అన్న పదాన్ని గౌరవించలేకపోవడం గురించిన ఒక భయంకరమైన హెచ్చరిక. ఈ నిజమైన సంఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని తర్న్ జిల్లాలోని ఉస్మానియా గ్రామంలో పంజాబ్ కాలేజ్ ఆఫ్ లా ఉంది. ఈ కాలేజీలో లా చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ ఎల్ఎల్బి కోర్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటారు. ఈ నెల 9వ తారీఖు సోమవారం, శనివారం ఆదివారం సెలవులు, సోమవారం కాలేజీ రీఓపెన్ అయింది. కాలేజీలోని ఒక చిన్న క్లాస్ రూమ్లో ఉన్న సీసీటీవీలో టైం 9:16 చూపిస్తోంది. అప్పుడే ఒక 7 మంది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. మిగతా స్టూడెంట్స్ అప్పుడే కాలేజీలోకి చేరుకుంటున్నారు. క్లాస్ రూమ్లో ఒక యువకుడు బ్లూ బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెనక బెంచ్ వైపు వచ్చాడు. ఆ యువకుడి వెనకాలే ఒక యువతి నిలబడి ఉంది, తన సెల్ ఫోన్ చూసుకుంటుంది. కొన్ని క్షణాలు అయిన తర్వాత ఆ యువతి ముందుకు నడుచుకుంటూ ఫస్ట్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్ మరో స్నేహితురాలతో కొన్ని క్షణాలు మాట్లాడింది. ఆ తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ ప్రతిరోజు తాము కూర్చునే బెంచ్ దగ్గరికి వచ్చారు. ఆ యువతి నిలబడి ఉంది, పక్కనే తన ఫ్రెండ్ కూర్చున్నది. ఆ యువకుడు కూడా వచ్చాడు, ముందు బెంచ్లో కూర్చున్నాడు. కొన్ని క్షణాలు వెనక తిరిగి మాట్లాడాడు. ఆ తర్వాత లేచి నిలబడ్డాడు. సడన్గా తన కుడి జేబులో నుంచి పిస్టల్ని బయటకు తీసి వెనుక నిలబడి ఉన్న యువతి తలలోకి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశాడు. ఆ యువతి రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. పక్కనున్న యువతి భయంతో కేకలు వేసింది. క్లాస్ రూమ్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ భయంతో అరుచుకుంటూ బయటికి పరుగు తీశారు. పక్కనున్న ఈ యువతి తేరుకునే లోపే ఆ యువకుడు అదే పిస్టల్తో తనను తాను కాల్చుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి అందరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఆ యువతి స్పాట్లోనే చనిపోయింది. ఆ యువకుడిని హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆ యువకుడు చావు బతుకుల మధ్య ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్నాడు అనేది కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ యువకుడు చనిపోయాడని మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ నిజాలు అధికారికంగా ఇంకా పోలీసు వర్గాలు ధృవీకరించలేదు. మరి ఆ యువకుడు ఆ యువతిని ఎందుకు కాల్చి చంపేశాడు, ఆ తర్వాత తనను తాను ఎందుకు కాల్చుకున్నాడు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ యువకుడి పేరు ప్రిన్స్ రాజ్ సింగ్, వయస్సు 20 సంవత్సరాలు. చనిపోయిన ఆ యువతి పేరు సందీప్ కౌర్, వయస్సు 19 సంవత్సరాలు. ప్రిన్స్ రాజ్ సింగ్ జలంధర్ జిల్లాకి చెందినవాడు. ఈ యువతి సందీప్ కౌర్ మరో జిల్లాకి చెందింది. ఇద్దరూ లా చదివి లాయర్లు కావాలన్న ఆశతో ఈ పంజాబ్ కాలేజ్ ఆఫ్ లా అన్న కాలేజీలో ఎల్ఎల్బి కోర్స్ తీసుకున్నారు. ఇద్దరు చదువుకుంటున్నారు. ఇద్దరూ ఒకే క్లాస్లో ఉంటున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఎప్పుడైతే సందీప్ కౌర్ని చూశాడో ప్రిన్స్ రాజ్ సింగ్ మనసు పడేసుకున్నాడు. సందీప్ కౌర్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. తన ప్రేమని సందీప్ కౌర్కి ఎన్నోసార్లు వ్యక్తపరిచాడు, ప్రపోజల్ చేశాడు. కానీ సందీప్ కౌర్ ఎప్పటికప్పుడు అతని ప్రపోజల్ని, అతని ప్రేమని సున్నితంగా తిరస్కరించింది, అతని ప్రపోజల్ని వ్యతిరేకించింది. కానీ ప్రిన్స్ రాజ్ సింగ్ ఇంకా ప్రేమ పేరుతో వెంటబడుతూనే ఉన్నాడు, వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఒకరోజు ఇంటికి కూడా వెళ్ళాడు. తన ప్రపోజల్ని, తన ప్రేమని వ్యక్తపరిచాడు. సందీప్ కౌర్ అతని ప్రేమని, ప్రపోజల్ని తిరస్కరించింది. ఇతని బాధ భరించలేక సందీప్ కౌర్ తల్లి సందీప్ కౌర్కి 3 నెలల కిందట ఎంగేజ్మెంట్ కూడా చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ రాజ్ సింగ్ సందీప్ కౌర్ ఇంటికి వెళ్ళాడు, బెదిరించాడు, హెచ్చరించాడు. నువ్వు నన్ను ప్రేమించకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను కాల్చి చంపేస్తానని హెచ్చరించాడు. దాంతో సందీప్ కౌర్ తల్లి కాలేజ్కి వచ్చింది. ఇతని మీద, అంటే ప్రిన్స్ రాజ్ మీద కంప్లైంట్ కూడా చేసింది. కానీ కాలేజీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. వీడు అనంత పని చేస్తాడని బహుశా సందీప్ కౌర్ తల్లి, సందీప్ కౌర్ ఇద్దరూ ఊహించి ఉండరు. ఈ క్రమంలో ఇది అసలే ఫిబ్రవరి నెల, ప్రేమికుల నెల అని కూడా అంటారు. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ ప్రేమికుల దినోత్సవ వారోత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ప్రతి దినానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఫిబ్రవరి 7వ తారీఖు రోజ్ డే అని, ఫిబ్రవరి 8వ తారీఖు ప్రపోజల్ డే, ఫిబ్రవరి 9వ తారీఖు చాక్లెట్ డే, ఆ తర్వాత టెడ్డీ డే, ఆ తర్వాత హగ్ డే, ఆ తర్వాత కిస్ డే, చివరికి ఫిబ్రవరి 14వ తారీఖు వ్యాలంటైన్ డే. ఈ క్రమంలో వీడు, అంటే ప్రిన్స్ రాజ్ సింగ్, ఫిబ్రవరి 8వ తారీఖు ప్రపోజల్ డే, ఆ రోజు మళ్ళీ తన ప్రేమని ప్రపోజ్ చేశాడు. ప్రిన్స్ సందీప్ కౌర్ యథావిధిగా మళ్ళీ అతని ప్రేమని తిరస్కరించింది. ఓరే బాబు, నాకు ఈ ప్రేమలు ఇవన్నీ నాకు తెలియవు, నేను చదువుకోవడానికి వచ్చాను, నేను చదువుకోవాలి, నా తల్లి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే సందీప్ కౌర్కి తండ్రి లేడు, తల్లి అన్నీ తానే
కూతుర్లని, 3 కూతుళ్ళు, పెద్ద కూతురు సందీప్ కౌర్ పెంచి పెద్ద చేసింది. తన కూతురు లా చదువుతుంటే మురిసి మొక్కలైంది. అందుకే నా మీద బాధ్యతలున్నాయి, నేను ఈ ప్రేమ ఇదంతా నాకు జాంతానే అని మళ్ళీ ఆ రోజు అంటే ఫిబ్రవరి 8వ తారీఖు ఇతడి ప్రేమని తిరస్కరించింది. ఫిబ్రవరి 9వ తారీఖు అంటే సోమవారం ఆ రోజు యథావిధిగా సందీప్ కౌర్ కాలేజ్కి వచ్చింది. తన క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయింది. ప్రిన్స్ రాజ్ కూడా కాలేజ్కి వచ్చాడు. క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన బ్లూ బ్యాగ్ వేసుకున్నది. కాలేజీలో క్లాస్లో నడుచుకుంటూ తన వెనక బెంచ్ వైపు వచ్చాడు. ఆ తర్వాత తన వెనకాలే సందీప్ కౌర్ నిలబడి ఉంది. సందీప్ కౌర్ కొన్ని క్షణాల తర్వాత ముందుకు వెళ్ళి తన ఫ్రెండ్తో కొన్ని క్షణాల పాటు మాట్లాడింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ప్రతిరోజు క్లాస్లో ఏ బెంచ్లో అయితే కూర్చుంటారో ఆ బెంచ్ దగ్గరికి వచ్చారు. సందీప్ కౌర్ నిలబడి ఉంది. పక్కనే సందీప్ కౌర్ ఫ్రెండ్ కూర్చున్నది. ప్రిన్స్ రాజ్ వీళ్ళు కూర్చున్న ముందు బెంచ్లో కూర్చున్నాడు. కొన్ని క్షణాలు వెనక తిరిగి మాట్లాడాడు. ఆ తర్వాత సడన్గా లేచాడు. తన జేబులో ఆల్రెడీ తెచ్చుకున్న పిస్టల్ని బయటకు తీసి సందీప్ కౌర్ తలలోకి పాయింట్ బ్యాంక్ రేంజ్లో కాల్చేశాడు. ఆ తర్వాత అందరూ తేరుకునే లోపే తనను తాను కాల్చేసుకున్నాడు. పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఈ ప్రిన్స్ రాజ్ సింగ్కి పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రిన్స్ రాజ్ సింగ్ తండ్రి సిఆర్పిఎఫ్లోనూ మిలిటరీలోనూ పనిచేసి రిటైర్డ్ అయ్యాడని కొన్ని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంటే ఒకవేళ రిటైర్డ్ అయితే అతని పిస్టల్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసేయాలి. మళ్ళీ ఇంకా సర్వీస్లో ఉన్నాడా, అసలు ఆ పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు ఆ పిస్టల్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు పిస్టల్ని ప్రిన్స్ రాజ్ సింగ్ కాలేజీలోకి తీసుకుని వస్తున్నప్పుడు సెక్యూరిటీ ఏమైపోయింది? సెక్యూరిటీ చెకప్ అది లేదా? అసలు ఆ కాలేజీలో భద్రత కరువైపోయిందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ లా కాలేజీని పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన ఆ కాలేజీ మీద ఎంతో ప్రభావం చూపించింది. ఎందుకంటే మిగతా స్టూడెంట్స్, ఆ క్లాసులో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా క్లాసులకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ తమ కాలేజీలో ఈ సంఘటన ఒక లా చదువుతున్న స్టూడెంటు తోటి విద్యార్థినిని ఆ విధంగా కాల్చి చంపడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే లా కాలేజ్, అందరూ ఎల్ఎల్బి చదివి లాయర్లు అవ్వాలన్న కోటి ఆశలతో కాలేజీలో అడ్మిషన్ అనేది తీసుకున్నారు. లాయర్ అంటే చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన ఒక స్టూడెంట్ కావచ్చు. ఆ తర్వాత లాయర్ అయితే అతని వృత్తి, ప్రవృత్తి ఇదంతా చట్టాన్ని, ధర్మాన్ని రక్షించి ప్రజలకు ఏది న్యాయం, ఏది అన్యాయం చెప్పాల్సిన రీతిలో ఉండాల్సిన ఒక స్టూడెంట్సే, ఒక లా చదువుతున్న స్టూడెంటే ఈ ప్రేమ పేరుతో ఒక ఉన్మాదిగా మారి, ఒక స్టాటిస్ట్గా మారి తోటి విద్యార్థిని ఆ విధంగా క్లాస్ రూమ్లోనే తుపాకీతో కాల్చి చంపేయడం నిజంగా అత్యంత దుర్మార్గం, హేయం, అమానుషం. మరి నేటి యువత ఈ విధంగా ఎందుకు తయారవుతున్నది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. సినిమాల ప్రభావం చేత కావచ్చు, తమ ప్రేమని తిరస్కరించిందన్న కోపంతో, అక్కసుతో, నాకు దక్కనిది మరెవరికి దక్కడానికి వీల్లేదన్న ఒక కోపము, ఈర్ష, ద్వేషం, అసూయతో ఇలా హత్యలకు పాల్పడడం నిజంగా శోచనీయం, దుర్మార్గం, అమానుషం. ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. ప్రేమించడంలో తప్పులేదు, కానీ ఎదుటి వ్యక్తి కూడా ప్రేమించాలి, ఎదుటి వ్యక్తి చేత ప్రేమించబడాలి. ఒకవేళ వాళ్ళు ప్రేమని తిరస్కరిస్తే, నో అని చెప్తే దాన్ని హుందాగా స్వీకరించాలి, గౌరవించాలి. అంతే తప్పితే నా ప్రేమని కాదంటుందా అని కోపంతో నాకు దక్కంతి మరెవరికి దక్కడానికి వీల్లేదని ఇలా హత్యలకు తెగబడితే అది ఎవరికి లాభం? ఇప్పుడు ఇక్కడ ఒక తల్లికి ఒక కూతురు లేదు, ఒక తండ్రికి కొడుకు లేడు. ముఖ్యంగా సినిమాల ప్రభావం చేత సినిమాలు చూసి యువత చెడిపోతుంది అని చాలామంది అంటున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా అది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతానికి ప్రిన్స్ రాజ్ సింగ్ హాస్పిటల్లో ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని కొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరికొన్ని మీడియా వర్గాలు చనిపోయాడని అంటున్నారు. మరి దురదృష్టవశాత్తు ఇంకా బతికే ఉన్నాడా, లేకపోతే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడా? మరి అతను బతకాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే అతనికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.